మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం ఇక్కడ ధర్నా జరుగుతుంది. అసలు దేనికోసం ధర్నా జరుగుతుంది అనే విషయం ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. నా పేరు దయారా మాదేవి, CITU రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 1,03,000 మంది అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా 42 రోజుల పాటు గత ప్రభుత్వంలో సమ్మె చేశాము. ఆ సమ్మె 730 రోజులైంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ప్రధానమైనటువంటి డిమాండ్ పరిష్కారం కాలేదు. అప్పుడు పోరాటం చేసినప్పుడు కూటమి నేతలు TDP కానివ్వండి, జనసేన కానివ్వండి, మా టెంట్ల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామనేసి హామీ ఇచ్చారు. 100 రోజులై వాళ్ళు సంబరాలు చేసుకున్నారు తప్పితే మా కుటుంబాల్లో మాత్రం ఎటువంటి సంబరాలు లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, వేతనాలు పెంచండి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి, కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు. కాబట్టి వేతనాలు పెంచాలనేసి, అదేవిధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అనేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. కానీ అంగన్వాడీలు ఏం పాపం చేశారు? మీకు ఓట్లేసి గెలిపించాం కదా, మీరు అధికారంలోకి రావడానికి ఈరోజు అంగన్వాడీల పాత్ర అనేది ప్రధానమైంది. కానీ అంగన్వాడీలకు మాత్రం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. కాబట్టి అంగన్వాడీలకు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి సెంటర్ అద్దెలు కానివ్వండి, కరెంటు బిల్లులు, ట్రూప్ ఛార్జీల పేరుతోని కరెంటు బిల్లుల భారాలు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు కూడా చెల్లించాలనేసి ఈరోజు ఎంత సిగ్గుమాలిన విషయం అంటే CDP ఆఫీసులలో టాయిలెట్ సౌకర్యం కూడా లేదు, సెంటర్లలో టాయిలెట్ సౌకర్యం లేదు. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. మరి అటువంటి మహిళలకి ఈరోజు కనీసమైనటువంటి టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించలేనటువంటి ప్రభుత్వం ఇది ఏ ప్రభుత్వం అని చెప్పేసి మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాము. అడగడం కోసమే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది చేస్తున్నాం. ఈరోజు మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,03,000 మంది అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద కూడా ఈ ధర్నా నిర్వహించడం. ప్రధానంగా డిమాండ్ కనీస వేతనం. అలాగే కొన్ని జీవోలు ఇచ్చాము, మేము అన్ని జీవోలు ఇచ్చేసాం కదా, మీకు ఎటువంటివి కూడా రావాల్సినవి లేవు, ఇలాంటి ధర్నాలు అవి చేయొద్దు అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఏ జీవోలు ఇచ్చారండి? ఇంతవరకు మట్టి ఖర్చులు జీవో అడిగాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మినిట్స్లో రాసింది 20,000 అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 15,000 చేశారు. ఆ 15,000 చేసిన జీవోను కూడా అమలు చేయడం లేదు సరిగా. ఒక వ్యక్తి చనిపోయారు అంటే మట్టి ఖర్చులు అంటే చనిపోయిన వెంటనే ఇచ్చేది, కానీ చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలైనా కూడా మట్టి ఖర్చులు ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇది ఎంత దారుణం అండి. అలాగే టీఏడీఏలు కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. అలాగే ప్రతి అంగన్వాడీ వర్కర్ మీద కూడా పరిమాణం ఎక్కువైపోయింది, యాపులు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఏఎన్ఎంస్ చేసే PMJJY పథకాన్ని కూడా ఇప్పుడు అంగన్వాడీలకు ఇచ్చారు. అంగన్వాడీలు దానిలో చేయకపోతే మెమోలు ఇస్తాము, మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని బెదిరింపులు ఎక్కువైపోయినాయి. ఈ బెదిరింపులన్నీ కూడా చాలా భయానకంగా జరిగి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అంగన్వాడీ వర్కర్లు చాలా దీన స్థితిలో ఉన్నారండి. ఈ ప్రభుత్వం ఇంతకుముందు మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఆ హామీల కొరకు మేము పోరాటం చేస్తున్నాము. ఇది ఒక హెచ్చరిక లాగా అండి. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం ఉన్న టైంలో మేము ఇదే డిసెంబర్ 12వ తారీఖు ధర్నా నిర్వహించాము. ఆ టైంలో ఈ కుటుంబ ప్రభుత్వం మా వద్దకు వచ్చి, మా ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి కష్టాలు ఉండవు, మీ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా కొన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం అమలు చేయమని. ఈరోజు ఉన్న అధిక ధరల మూలంగా ఒక కుటుంబం నిర్వహించాలి, ఒక కుటుంబం జాగ్రత్తగా బ్రతకాలి అంటే కనీస వేతనం ఉండాలి. ఈ కనీస వేతనం అనేది మాకు ప్రధానమైన డిమాండ్ అండి. ఈ డిమాండ్ని మాకు అమలు చేయకపోతే, ఈ ప్రభుత్వం ఎప్పటికైనా పూనుకోకపోతే ఈ ధర్నా ఈరోజు చేసిన ధర్నా కాకుండా నిర్వాహక సమ్మెకు కూడా మేము చేయడానికి పూనుకుంటామని తెలియజేస్తాం. చూశారు కదా ఇక్కడ పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ వారు కలెక్టర్ ఆఫీస్ బయట ధర్నా చేస్తూ ఉన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు ఈ ప్రభుత్వం కనుక వస్తే మీ సమస్యలన్నింటినీ తీరుస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే మేము అన్నీ చేసేసాము, అన్నీ ఇచ్చేసాము, ధర్నాలకు దిగొద్దు అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారడం లేదు అని అంగన్వాడీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మా వేతనాలు పెంచకపోతే లేదా మా డిమాండ్స్ తీర్చకపోతే మళ్ళీ సమ్మెకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో దివ్య గేరా, సుమన్ టీవీ, గుంటూరు.